ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ నేను తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరం గతించిపోయి 2026 సంవత్సరంలోనికి మనం ఈ దినం ప్రవేశించాం. నిజంగా ఎంత గొప్ప ధన్యతను దేవుడు మనకు దయచేసినాడు. ఆ యొక్క ధన్యతను బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించాలి. ఈ యొక్క దినం నేను 4 విషయాలు మీ ముందుంచాలనుకుంటున్నాను. ఈ యొక్క కొత్త సంవత్సరము అసలు మనం ఎలాగుండాలా? ఏంటి? అనేది 4 విషయాలు మనం చూసుకుందాం. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనము. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసియున్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ఇక్కడ 2026 సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు మనకు ధరింపచేశాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఎన్నో మంది ఈ దినాన్ని చూడలేకున్నారు. ఈ సంవత్సరాన్ని అడుగు పెట్టలేకున్నారు. కానీ దేవుడు మనకు దయచేసిన గొప్ప మహా కృపను బట్టి దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం అనే దయా కిరీటాన్ని బిడ్డా నీకు ధరింప చేశాను. ఈ యొక్క కిరీటాన్ని మనం ఏం చేయాలా? మన తలల మీదే ఉండేలాగా మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రవర్తించాల. అలాగ నడవాల. అప్పుడే దేవుడు మనకిచ్చిన యొక్క దయా కిరీటం అనే సంవత్సరానికి ఒక విలువ ఉంటుంది. లేదంటే దేవుడు ఆ యొక్క దయా కిరీటాన్ని ఏం చేస్తాడు? తీసేస్తాడు. వితౌట్ గాడ్స్ గ్రేస్ వి కాంట్ లివ్ ఇన్ దిస్ వరల్డ్. వి కాంట్ లివ్. అయితే దేవుడు మనకు నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ధరింప చేశాడు కాబట్టి ఈ సంవత్సరం అంతా, ఈ యొక్క జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు కూడా ఈ యొక్క దయా కిరీటాన్ని దేవుడు మనకు ధరింప చేసే అర్హత, యోగ్యతను మనం సంపాదించుకోవాలి. ఎవ్రీ డే సంవత్సరం అనే దయా కిరీటము, ఈ యొక్క దినమనే దయా కిరీటాన్ని దేవుడు మనకు ధరింప చేస్తున్నాడు. కాబట్టి ఎవ్రీ డే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ దినమైన ఇది ఈ యొక్క దినమనే దయా కిరీటాన్ని మీరు మాకు ధరింప చేసినందుకై మీకు వందనాలు ప్రభువా అని మనం నడిచినప్పుడు ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపిస్తాడు. రెండవదిగా మనం చూద్దాము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18, 19 వచనాలు చూసుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18, 19 నేను చదువుతాను, వినండి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలచును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, 2025 ఇయర్స్ ఆ యొక్క మునుపటి వాటిని వేటిని మీరు జ్ఞాపకం చేసుకోకండి. అంటే మనం అనుభవించిన శ్రమ కానీ, బాధ కానీ, కన్నీరు ఏదైనాను దేవుని యొక్క వాక్యాన్ని కాదండి. మన కుటుంబంలో, మన సంఘాల్లో, మన యొక్క వ్యక్తిగత జీవితంలో వచ్చిన ప్రతి పాత రోత జీవితాన్ని ఏది మీరు జ్ఞాపకం చేసుకోనొద్దు. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, అది ఇప్పుడే మొలచును. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీ జీవితంలో, నా జీవితంలో, నా కుమారుడా, నా కుమార్తె, నీ యొక్క పాత జీవితాన్ని వదిలిపెట్టు. నూతన క్రియను నేను ఈ సంవత్సరంలో నీ జీవితంలో చేస్తాను అంటున్నాడు. దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు. వ్యక్తిగత వాగ్దానాలు, సంఘ వాగ్దానము, కుటుంబ వాగ్దానాలు. ఈ యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలంటే మనం పాత జీవితాన్ని వదిలేసి నూతనంగా దేవుని యొక్క సన్నిధిలో అడుగు పెట్టి ఈ సంవత్సరం అంతా కూడా దేవునికి నమ్మకంగా, దేవునికి ఇష్టలముగా జీవించితే దేవుడంట మన జీవితంలో నూతన కార్యమును చేస్తాడంట. అది ఇప్పుడే మొలచును అంటున్నాడు. కాబట్టి ఆ యోగ్యతను మనం సంపాదించుకోవాలి. ఈ సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు ధరింపచేశాడు. నూతన క్రియను చేస్తానంటున్నాడు. మూడవదిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక
రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయము 17 వచనం చూసుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎవడైనను క్రీస్తునందు మనం ఏం చేయాలంటే, దేవునిలో మనము నూతనంగా ప్రారంభించబడాలి. దేవునిలో నిలవబడాలి. దేవునిలో నిలువబడి యొక్క సంవత్సరాన్ని మనం ఏం చేయాలి? ప్రారంభించాలి. ఆయన అంటున్నాడు, క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. మనం క్రీస్తులో ఉంటేనే మనం నూతన సృష్టిగా ఎవ్రీడే మార్చబడతాం. లేదంటే అదే పాత రోత, శోధన, వేదన జీవితంలోనే మనం అలాగే స్టార్ట్ చేసుకుంటూ వస్తే మనం నూతన సృష్టిగా మార్చబడనే పడము. కాబట్టి క్రీస్తులో మనము ఉండి నూతన సృష్టిగా మార్చబడి పాతవన్నీ గతించిపోయి సమస్తము క్రొత్తవగునట్లుగా ఈ యొక్క నూతన సంవత్సరాన్ని మనము ప్రారంభించాలి. చివరిగా హబక్కూకు గ్రంథము 3 అధ్యాయము 2 వచనము. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము, కోపించుచు నీ వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది ఏంటంటే, సంవత్సరములు జరుగుచుండగా వాటిని నువ్వేం చేయాలా? నూతన పరచాలి ప్రభువా. లాస్ట్ ఇయర్ ఉన్నది, మరలా ఆ పాతది నాకొద్దు. నూతనమైన జీవితాన్ని, నూతనమైన పరిశుద్ధతను, నూతనమైన ఆత్మీయ జీవితాన్ని నాకు దయచేయండి. సంవత్సరములు జరుగుచుండగా వాటిని మాకు తెలియచేయండి, నూతనపరచండి, వాటిని మాకు తెలియచేయండి. మేము ఎలాగ జీవించాలా, ఎలాగ ఆత్మీయంగా మేము బ్రతకాలా, ఎలాగ నీ సన్నిధిలో నీ ఆజ్ఞలు పాటించి నడవాలా మాకు తెలియచేయండి. నీవు కోపించుచునే వాత్సల్యతను చూపే దేవుడవు ప్రభువా. దేవుడు మనం తప్పు చేసినప్పుడు ఆయన కోపించకుండా ఉండనే ఉండడు. ఉన్నాడంటే ఆయన నిజమైన దేవుడు కానే కాదు. అది నిజమైన ప్రేమ కానే కాదు. తప్పు చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని గద్దించి శిక్షిస్తాడు. ఎట్ ద సేమ్ టైమ్ వాత్సల్యతను దేవుడు మన జీవితంలో చూపిస్తాడు. కోపం ఎక్కడుంటుందో ప్రేమ అక్కడే ఉంటుంది. కోపం లేకుండా ప్రేమ అనేది దేవుడు ఎప్పుడూ చూపించడు. తనకిష్టమైన నీవు, నేను మనము తప్పిపోయినప్పుడు దేవుడు చూస్తూ అయ్యో నా బిడ్డే కదా అని దేవుడు చూస్తూ ఊరుకోడు. హీ విల్ గెట్ యాంగ్రీ ఆన్ us. హీ విల్ పనిష్ us డెఫినెట్లీ. ఈ యొక్క నూతన సంవత్సరములో ఆశీర్వాదం ఒకటే కాదు, దేవుని నుండి మనము వైదొలిగిపోతే, త్రోవలో మనం పోతే దేవుడు కోపించి మనల్ని గద్దిస్తాడు. అట్ ద సేమ్ టైం వాత్సల్యతను కూడా ఆయన చూపిస్తాడు. కోపించి వదిలిపెట్టే దేవుడు కాదు, ఆయన వాత్సల్యతను చూపించేది. అందుకే మనము దయాకిరీటం, ఈ సంవత్సరం అనే దయాకిరీటాన్ని దేవుడు ధరింప చేశాడు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి, నూతన క్రియను నేను చేస్తున్నాను, అది ఇప్పుడే మొలుచును అంటున్నాడు దేవుడు. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటున్నాడు. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయిని అంటున్నాడు. అంతేకాకుండా సంవత్సరములు జరుగుచుండగా వాటిని నూతన పరుచుము, సంవత్సరములు జరుగుచుండగా వాటిని మాకు తెలియచేయము. మేము పడిపోతే నువ్వు కోపించుచూనే వాత్సల్యతను నువ్వు చూపే దేవుడవు ప్రభువా అని ఎవ్రీడే ఈ 4 విషయాలు ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఇచ్చిన వాగ్దానాలే కానీ, దేవుని యొక్క వాక్యమే కానీ, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి నడిచినప్పుడు నిజంగా ఈ సంవత్సరములో దేవుడు మన పట్ల గొప్ప, అద్భుత, ఆశ్చర్య కార్యములు మన జీవితంలో ఖచ్చితంగా ఆయన జరిగించగలడు. ఏదో నేను వెళ్ళాను, నా ప్రామిస్ కార్డ్ నేను తీసుకున్నాను, నా కుటుంబానికి, నాకు, నా సంఘానికి వాగ్దానం వచ్చింది అని మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే దేవుడు ఆ కార్యములు నెరవేర్చడు. ఒకవేళ మనం అలా ఇష్టానికి బ్రతుకుతూ మనం ఇలా దేవుడే నన్ను ఇది చేస్తున్నాడు అనుకుంటే దట్ ఈస్ వీఆర్ రాంగ్. ఆత్మీయ జీవితములో దేవుని యందు భయము భక్తి కలిగిన ప్రతి బిడ్డ దేవుని యొక్క కోపమును జ్ఞాపకం చేసుకోవాలి. నేను తప్పిపోతే దేవుడు ఊరుకోడు, ఆయన నన్ను కోపిస్తాడు అనే భయము
భక్తితో ఉంటేనే దేవునిలో మనం స్థిరంగా నిలవబడగలం. ఆ భయము, భక్తి అనేది లేకపోతే మనం అసలు దేవుని సన్నిధిలో నిలవపడలేము. కాబట్టి దేవునికి ఇచ్చిన వాగ్దానాలకు మనల్ని మనం సమర్పించుకొని, ఆయన యందు భయము కలిగి, ఆయన యందు భక్తి కలిగి మనము నడిచిన ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ప్రతి దినము ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన్నే స్తుతిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ, దేవుడిచ్చిన దయా కిరీటాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ, దేవుడు చేయబోయే నూతన క్రియకు మనల్ని మనం సమర్పించుకుంటూ నడిచినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో వాటిని నెరవేరుస్తాడు. దేవుడి యొక్క వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు. 2025 సంవత్సరము గతించిపోయింది నాయన. 2026 సంవత్సరములోనికి మేము ప్రవేశించాము నాయన. ఎంతసేపు మీరు ప్రేమామయుడు, ప్రేమామయుడే కాదు, మీరు కోపించే దేవుడవు. మేమెప్పుడైతే మీ సన్నిధిలో పడిపోతామో నాయన, తిరుగుబాటుతో పోతామో తండ్రి, మీరు కోపించే దేవుడు. ఎట్ ద సేమ్ టైమ్ ప్రభా, మీరు వాత్సల్యతను చూపే దేవుడు. నైనా మీరు మాకిచ్చిన ఈ సంవత్సరం అనే దయా కిరీటాన్ని బట్టి మీకు వందనాలు. మీరు చేయబోయే నూతన క్రియలను బట్టి మీకు వందనాలు. మీ యొక్క నా తండ్రి క్రీస్తు నందు మేము నిలువపడి నూతన సృష్టిగా మారునట్లుగా, సమస్తము క్రొత్తదగునట్లుగా మీరు చేయబోతున్నందుకై స్తోత్రాలు. సంవత్సరములు జరుగుచుండగా నూతన పరిచే దేవుడవు. సంవత్సరములు జరుగుచుండగా వాటిని మాకు తెలియజేసే దేవుడవని నా తండ్రి. మీలో నిలువబడి స్థిరంగా ఈ సంవత్సరం అంతా మీ కొరకు సాక్షులముగా నిలబడినట్లుగా కృప చూపుమని యేసునామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును దీవించిన గాక. ఆమేన్. మరొకసారి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్.